అంటే మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు మల్లన్న ప్రతిరోజు మాట్లాడుతున్నది, పెడుతున్న మీటింగ్లు, ఆయన మాట్లాడుతున్న చేస్తున్న వ్యాఖ్యలు కొంతమందికి అనుమానం ఉండొచ్చు. ఎటువైపు వెళ్తున్నాడు ఆయన ఎజెండా ఏంటి, ప్రత్యేకమైన ఎజెండా ఉందా, ఇట్లా కొంత చర్చ జరగవచ్చు. ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా ఆ చర్చ కామన్గా ఉంటుంది. ఆయన మీద ఇంకొంత ఎక్కువ జరుగుతుండొచ్చు, ఆయన ప్రత్యర్థులు ఇంకెవరు. సో ఆయన వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా దీని వెనకాల? మీ ఆలోచన ఏంటి? అంటే మీరు కలిసి తిరుగుతున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, లేకపోతే నేను అడగకపోతాను. అంటే వాస్తవంగా నేను గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగినాం. ఎందుకు అంటే ఆయన బహుజనవాదాన్ని ఎత్తుకుండు. అంటే ఇక్కడ 91% ఉండబడినటువంటి వర్గాలకు వాటా దక్కాలని నినాదంతో వచ్చింది. నేను ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత ఆయనతో కాలేదు, వెళ్ళిపోయాను. ఇప్పుడు మల్లన్నని వ్యక్తిగా మేము వెళ్ళట్లే. మల్లన్న ఎత్తుకున్నటువంటి వాదం ఏదైతుందో నిజంగా ఈ సమాజానికి జరగాల్సినటువంటి అన్యాయం ఏం జరుగుతుంది, న్యాయం ఏం జరుగుతుంది అనే దాని మీదనే మేము ఆయనని ఫాలో అవుతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇక ఉన్నది వాళ్ళకు బీసీ వాదం. దీన్ని కనుక మనం ఎత్తుకోకపోతే అంటే ఈ సమాజంలో బీసీలుగానే 60% పైన ఉండరు, ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకుంటే 90% పైన ఉండరు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు 2-3% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రాలను పెట్టి పరిపాలన కొనసాగించరు. మేమేమంటున్నాం అంటే 70 ఏళ్ళ నుంచి 1-2% ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తే 70 ఏళ్ళ మా బీసీ వర్గాల బతుకులు ఇవాటి కూడా ఒక పెన్షన్ కావాలి, ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి అనేటటువంటి అడుక్కునే స్థితిలో ఉన్నాం. కానీ 70 ఏళ్ళలో మాలో మార్పు రాలే కదా మీరు పరిపాలిస్తే. అంటే మీరు పరిపాలించడంలో విఫలమైన అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళే ఒప్పుకునే విధంగా ఈరోజు మేము ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ మేము అదే కదా మేము కొట్లాడేది. అంటే వీళ్ళు 70 ఏళ్ళలో నిజంగా వాళ్ళు పరిపాలించదంటే వాస్తవం ఉన్నా, వాళ్ళు న్యాయంగా పరిపాలన చేసినా, మా మీద ప్రేమతో చేసినా మేము ఎప్పుడూ ఇచ్చే స్థాయికి ఎదగాలి. కాదు కాబట్టి వెళుతుంది కాదని రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకోరు. ఇక పైన మేమెంతో మాకంతని నినాదానికి మేము ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంత ఈ సమాజంలో 180-90% ఉన్న వాళ్ళని మనం అవకాశాలు ఇవ్వకుండా ఇంకా కూడా వాళ్ళని వదిలేస్తే మనకు మనుగడ లేదు, మన పార్టీలు ఇక్కడ ముందుకు పోవనేటటువంటి వాస్తవాన్ని గ్రహించరు. కాబట్టి వారు ఆ రకమైనటువంటి వాదన తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి మల్లన్న 100% రాహుల్ గాంధీ గారి నినాదం. ఇక్కడ రాష్ట్రంలో ఎవరితో నాకు సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతారో అది సాధించడం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పోయి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా నేను కృషి చేసిన. కాబట్టి ఖచ్చితంగా అది కొట్టాడి సాధించి మా జాతికి అందించాలనేటటువంటి లక్ష్యంతో వస్తుంది. కాబట్టి ఆయన వెనక ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆయనకి ఇంక అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఇలా ఇస్తారు ఏదో మంత్రి పదవి. అరే ముఖ్యమంత్రి పదవి మా చేతులలో ఉంది. రేపు మా ఓట్లు మేము వేసుకుంటే ముఖ్యమంత్రికి సరిపోగా కొన్ని మిగిలితే ఇంకొన్ని ఎమ్మెల్యేలు పక్క పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కదా. మా జాతులు చైతన్యమైన తర్వాత ఇంకెంతకంటే గొప్ప పదవి అయితే వేరుగా మేము ప్రధానమంత్రి పదవి అయితే అడగలేము, మేము తీసుకోలేము. సరే భారతదేశ వ్యాప్తంగా పోయినప్పుడు ఆ లెక్కలు వచ్చినప్పుడు అప్పుడు చూస్తాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే మల్లన్న ఆయన స్వార్థం కోసం ఆయన పర్సనల్ ఏజెండా ఏది లేదు. ఇప్పటి వరకు ఈ జాతుల్ని కుల సంఘాల పేర్లు చెప్పుకొని, బీసీ సంఘాల పేర్లు చెప్పుకున్న వాళ్ళంతా అడ్డం పెట్టుకుని బతికిన వాళ్ళు. కానీ జాతి మనుగడని కాపాడే ప్రయత్నంలో ఇవాళ మల్లన్న కావచ్చు, మేమందరం కూడా ఎందుకంటే చదువుకున్నాం, అనుభవించినాం. మాకు ఆ యొక్క పోరాటంలో ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి. చదువుకునేటప్పుడు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు. అంటే మనం ఓట్లేసి వాళ్ళ దగ్గర పోయి ముష్టడుకునే పరిస్థితులు ఉన్నాం. మనకు అవసరం లేదనేది మా పోరాటం. సో మీరు మొన్న ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసారు కదా సూర్యాపేట నుంచి. అప్పుడు బహుజనవాదం అన్నారు, బీఎస్పీతో కలిసి నడిచారు, అది కాలే. మరి అది అయ్యే అవకాశం ఉందని మీకు ఎందుకు అనిపిస్తున్నది ఇప్పుడు? నేను ఎలక్షన్లో కాలే కదా. నేను నిజంగా మొన్నటి ఎన్నికల్లో నేను గెలిచినట్టే, నా వాదం గెలిచినట్టే. మీరు చూసారు కదా, ఒక బీసీ బిడ్డ వాళ్ళతోటి ఉన్నంత కాలమేమో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తినంత వరకు గొప్ప వాళ్ళగానే ఉంటాం. మీతోని మేము చేయలేము భయ్, మీ దగ్గర బానిస పని చేయలేము, బయటికి వెళ్తాం అనగానే నా మీద 100 కేసులు పెట్టి నిర్బంధించి అన్ని రకాలుగా జైలు, అంటే వాళ్ళ చేతులు, అంటే మేము ఓట్లేస్తే వచ్చిన పవర్ని చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఎన్ని రకాలు నిర్బంధించారు ప్రత్యక్ష సాక్షులు మీరే. అయినప్పటికీ నా జాతి 15,000 మంది రియలైజ్ అయ్యి జానేతో పోతే మన ప్రాణాలకు ముప్పు ఉంటుంది, మనకు బతుకుకు ముప్పు ఉంటుంది, మనం ఉండలేము, నివాసం ఉండలేము, సంసారాలు చేసుకోలేము అని తెలిసినప్పటికీ కూడా ఒక 15,000 మంది నన్ను అనుసరించి నాకు ఓటేసారు కదా. అంటే అది చైతన్యమే కదా. అంటే అంత నిర్బంధించే టైంలోనే అంత మంచి చైతన్యం వచ్చింది. ఇప్పుడేముందిగా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు నిర్బంధాలు ఎక్కువ ఉంటాయి, నియంతృత్వం ఎక్కువ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం. ఈ టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఉంటే బతకనిచ్చా. వాస్తవంగా మళ్ళీ అలా బీసీ మూవ్మెంట్ రావడానికి స్కోప్ ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో 100% మా వాదాన్ని, అంటే మాకు మేము చైతన్యం అవుతాం. మేము ఎవరు ఓట్లు ఏమని అడగం, ఎవరికాడ పోయి గుంజుకోము, మేము వేసుకుంటే చాలు కదా. ఇప్పటి వరకు మేము అనే మల్లన్న నినాదమైనా మా నినాదమైనా మీ ఓట్లు వద్దు భయ్, మేము మాతో పాటు ఎస్సీ ఎస్టీలు మేము కలిసి ముందుకు పోతే
మాకు తిరుగులేదు, మా ఓట్లు ఇంకా మిగులుతాయి, 50% వేసుకున్నా ఇంకో 20% అట్లా పక్కకు పెట్టుకోవచ్చు మేము. కానీ ఇలా వాళ్ళకి ఆ అవకాశం లేదు కదా, మా ఓట్లు అడగకుండా వాళ్ళ అధికారంలోకి రాలేరు. ఇవాళ వాళ్ళు ఎన్ని చెప్పినా మాకు ఇప్పటివరకు అధికారం అంటే మాకు అంటే చాలా దూరంగా కనిపించింది. అంటే ఇది వాళ్ళ చేతుల్లోనే ఉండాలనేమో, వాళ్ళే పోటీ చేయాలనేమో, వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలనేమో అనేటటువంటి ధోరణిలా మనల్ని పాలించారు. కానీ చదువుకున్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇవాళ ఆదానికైనా, అంబానీకైనా, అటెండర్కైనా, నాకైనా ఓటు విలువ ఒకటే కదా. అంటే మా జాతి ఇంత ఉండి ఓటు విలువ అందరికి సమానమైనప్పుడు మరి మేమే మెరుగుంటాం కదా. మా దాంట్లో ఇప్పుడు పరిపాలించడం లేరా? ఇలా పక్క ఈ తమిళనాడు ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇక్కడ స్టాలిన్ కావచ్చు, అటు పోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, బీసీ వర్గాల నుండి గొప్పగా పరిపాలన చేసుకుంటారు కదా. మరి మేము చేసుకోలేము ఇక్కడ, అది మా ఆలోచన. సో 2028 వరకు అది సాధ్యం అవుద్ది అంటారా? ఇప్పుడు మొన్న మల్లన్న మాట్లాడుతుండే కదా, రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు కదా. 2028, 29లో అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? 28 దాని కూడా ఆగదు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే 27లోనే అవుతాయి. ఓకే, 27లో వచ్చినా మీరు చూస్తారు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు కూడా నవ్వేది మమ్మల్ని చూసి. కానీ ఇప్పుడు నవ్వే పరిస్థితి లేదు, అప్రిషియేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మా ఓసీలలో కొంతమంది అరే ఏంది పోయి గింతంత అంటారు. ఏంటంటారు వాస్తవాన్ని చెప్తే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి గింతంత అన్న సంగతి తెలిసిపోయి అట్లా అనకురా భయ అనే కాడికి వస్తారు. అంటే మేమేమంటున్నాం అంటే మీరు ఎంతమందిరో మీకు ఎన్ని అవకాశాలు రావాలో మీరు తీసుకోవాలి. 70 ఏళ్ళ నుంచి మమ్మల్ని దోపిడీ చేసి పోనీ దోపిడీ చేస్తున్న సంగతి కూడా మీకు తెలియకుండా, మా దోచుకుంటున్న సంగతి మాకు తెలియనియకుండానే మమ్మల్ని పరిపాలన చేశారు. మేము ఎక్కడన్నా 1-2 స్థానిక సంస్థలలో లేదన్నా ఎవడన్నా తెలియకల్లోడు వస్తాడంటే ఎన్ని రకాల కుట్రలు స్టిల్ ఇప్పటికి కూడా నా మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా అంటే ఎవడైతే బయటికి వెళ్ళి మాట్లాడతాడో చూసారు కదా మా చరిత్ర. గతంలో ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ఈ అవేర్నెస్ లేనప్పుడు ఎవడన్నా వాదం ఎత్తుకుంటే కథం పట్టించారు. ఇవాళ ఇంత చైతన్యవంతం అయినాక కూడా కుట్రలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉండరో ఒకసారి ఆలోచన చేయాలి. మా జాతులన్నీ కూడా ఆలోచన చేయాలి. చూస్తూ ఉండి అలా జానా ఏం మాట్లాడుతూ ఉండు, రేపు పొద్దుగాల రగన్ ఏం మాట్లాడుతూ ఉండు, మల్లన్న ఏం మాట్లాడేదంటే వాస్తవం ఉంటే ఫాలో అవుతారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు వినరు కదా. ఇలా వాళ్ళు ఏదైనా మేము మాట్లాడేదంటే తప్పు ఉందంటే ఇలా పరిపాలించేటోళ్ళు కావచ్చు, పరిపాలించి పక్కకు పోయిన వాళ్ళు కావచ్చు. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీ వాదం మరి ఎడిపోయింది. ఆనాడు ఎస్సీలను దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. నీకు అవకాశం వచ్చి నిన్ను ఎమ్మెల్యే గెలిపించినాడు, అలా చేయాలిగా దళిత ముఖ్యమంత్రి. ఇవాళ నువ్వు వచ్చి బీసీ అనగానే మళ్ళీ మోసపోతానికి అంత సిద్ధంగా ఉన్నా. అంటే బీసీలు అనగానే ఏదైనా మాట చెప్పగానే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఊకనే మాట మేము చెప్తే నమ్మి మా వెనకంగా వస్తారు, ఇంకా మోసం చేయొచ్చు అనేటటువంటి ధోరణితో ఇలా ముందుకు వస్తూ ఉంది. అవుతుందా? ఇంకా మేము నమ్ముతామా? మేము ఆ రోజు తెలంగాణ మూమెంట్లో ఎంతమంది మీరు బలైన వాళ్ళు ఇలా అధికారం మల్లన్న పార్టీలో ఉన్నారు, మీరు ఏ పార్టీలో లేరు కదా. మరి మీరు కూడా కాంగ్రెస్లో పోయి ఆయనలాగానే కొట్లాడే ఆలోచన ఏమన్నా అట్లే అంటే నేను ఏమంటున్నానంటే మీరు వెళ్ళలేరు కదా. నేను వెళ్ళలేను, నేను న్యూట్రల్గా ఉన్నా. నేను బీసీలకు ఏదైతే న్యాయంగా మేమెంతో మాకంత మా వాటా సాధించడం కోసం ఏ పార్టీ కాడికైనా పోతాం, ఏ పార్టీ దగ్గరికి పోయినా మాట్లాడతాం, ఎవరినైనా కలుస్తాం. మేము సాధించుకోవడం కోసం ఏ నాయకుడు మాకు సపోర్ట్ కొన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు పాజిటివ్గా చేస్తారు. ఆయన కలిసి ధన్యవాదాలు చెప్పడంలో తప్పేం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేమందరం ఓటేసరి ముఖ్యమంత్రి అయిన కదా. ఇవాళ సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు కూడా చట్టసభల్లో మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనేటటువంటి మోడీని కూడా కలుస్తున్నాం. అంటే ఇలా ఇండియా లెవెల్లో కూడా ఓబీసీ మీటింగ్ ఉంది రేపు పొద్దుగాల ఢిల్లీలో మీటింగ్ పోతున్నాం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు నేను ఒక్కరిని పోయి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో చేరుతూ ఇవాళ ఇక్కడ ఉన్న పార్టీలు అందరికీ కూడా కాక రావాలి. ఆనాడు తెలంగాణ మూమెంట్లో తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్కి తప్పక ఓకే మేము కూడా వ్యతిరేకంగా తెలంగాణకు అన్నది, కాంగ్రెస్ అన్నది, బీజేపీ అన్నది, సిపిఎం పార్టీలు అన్నారు, ఒకళ్ళిద్దరు సిపిఐ ఏదో అన్నట్టుంది. అంటే ఇవాళ బీసీ నినాదాన్ని కూడా అన్ని పార్టీలు ఎత్తుకోవాల్సింది, లేకపోతే ఇక్కడ మనుగడే ఉండదు తెలంగాణలో. బీసీ వాదం లేకుండా రేపు ఎవరు కూడా పోటీలో ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ అంటూనే ఉంది, కాంగ్రెస్ మాట్లాడుతూనే ఉంది. ఇక ఉన్నది ఎవరు ఇక్కడ? బీఆర్ఎస్ కవితమ్మ తోలింది రోడ్డు మీదకి. అంటే మాకు బలం చేకూరుతుందా లేదా? కాబట్టి నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మా దగ్గరికే పార్టీలు వస్తాయి. మేము చైతన్యం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఏ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందో ఆ పార్టీ నుండి ఆ రోజు పోటీ చేసి మాకు బీసీ ముఖ్యమంత్రిని ఎవరు డిక్లేర్ చేస్తారో ఆ పార్టీలో వెంబడి పోయి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.